Hi everyone, welcome to the Epics of Bharat. సృష్టి కొనసాగించడానికి బ్రహ్మ తన శరీరంలోంచి ఒక పురుషుడు, ఒక స్త్రీని పుట్టించాడు. ఆ పురుషుడికి స్వయంభువ మనువు అని పేరు పెట్టారు. స్త్రీకి శతరూప అని పేరు పెట్టారు. మనుషులంతా మనువు నుంచి వచ్చారు. అందుకే మనుషులను మనువులు అంటారు. మనువు, శతరూపకి వీర, ప్రియవ్రత, ఉత్తానపాద అనే ముగ్గురు కొడుకులు పుట్టారు. ఉత్తానపాదుడి కుమారుడు మహానుభావుడు ధ్రువుడు. ధ్రువుడు 3000 దివ్య సంవత్సరాలు చాలా కష్టమైన తపస్సు చేశాడు. బ్రహ్మ అతని తపస్సు చూసి సంతోషించి ధ్రువుని సప్తర్షి మాండలంలో ఆకాశంలో శాశ్వత స్థానం ఇచ్చాడు. ఈ మాండలాన్ని ఉర్సా మేజర్ అంటారు. ధ్రువుడు ధ్రువతారగా ప్రసిద్ధి చెందాడు. ధ్రువుని వంశంలో ప్రచీనవర్హి అనే రాజు ఉన్నాడు. ఆయనకు పుచేతసులు అనే 10 మంది కొడుకులు పుట్టారు. వాళ్ళు భూమిని పాలించవలసి ఉండగా ఆ పనిలో వాళ్లకు ఆసక్తి లేకపోయింది. అందుకే వాళ్ళు సముద్రం కింద తపస్సు చేయడానికి వెళ్లారు. కుచేతసుల తపస్సు 10,000 సంవత్సరాలు కొనసాగింది. దానివల్ల భూమి పాలకుడి లేక సమస్యలు వచ్చాయి. ప్రజలు బాధపడటం మొదలైంది. అడవులు ఎక్కువగా పెరిగిపోయాయి. గాలులు కూడా వీచలేకపోయాయి. ఈ పరిస్థితి తెలుసుకున్న పుచేతసులు చాలా కోపంతో వారి నోటి నుండి గాలి, నిప్పుని సృష్టించారు. గాలి చెట్లను ఎండబెట్టింది. నిప్పు చెట్లను కాల్చేసింది. కొద్దిసేపట్లోనే భూమి మీద కొద్దిగా చెట్లు మాత్రమే మిగిలాయి. కుచేతసుల కోపం వల్ల జరిగిన నాశనం అందరినీ భయపెట్టింది. చంద్రమా, సోముడు, అందమైన మారిష అనే స్త్రీని పుచేతసుల దగ్గరకు తీసుకెళ్లి, పుచేతసులారా, దయచేసి మీ కోపాన్ని తగ్గించండి. మీరు తపస్సు చేయడానికి వీలుగా ఈ మారిష పుత్రుడు భూమిని పాలిస్తాడు అని చెప్పాడు. కుచేతసులు ఆ ప్రతిపాదనను ఒప్పుకున్నారు. దక్షుడు పుట్టాడు. ప్రజ అంటే ప్రజలు, పతి అంటే అధిపతి. ప్రపంచాన్ని ప్రజలతో సహా పాలించినందుకే దక్షుడు ప్రజాపతి అని పిలువబడాడు. ఆ సమయంలో ఋషులు రోమహర్షణుని అడిగారు, మహర్షి, మేము గందరగోళంలో పడ్డాం. దక్షుడు బ్రహ్మకాలుకి పుట్టినవాడు అని విన్నాము, కానీ మీరు పుచేతసుల కుమారుడు అని చెప్పారు. ఇది ఎలా సాధ్యం? రోమహర్షణుడు హస్తకరంగా చెప్పాడు, ఇందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. భూమిని పాలించడానికి చాలామంది దక్షులు పుట్టారు. ఒకరు బ్రహ్మకాలుకి పుట్టారు, మరొకరు పుచేతసుల కుమారుడిగా పుట్టారు. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.